వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం పాతాళ గంగ వద్ద త్రుటిలో తప్పిన ప్రమాదం. ఊరుకుంద ఈరన్న నరసింహస్వామి ఆలయ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్. సీఎం రిలీఫ్ ఫండ్తో న్యాయ విద్యార్థికి పునర్జన్మ ఇచ్చిన చంద్రబాబు. నిర్భయ తరహాలో తెలంగాణలో ఘటన. ఇక వివరాల్లోకి వెళ్తే, విశాఖలోని స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో పెద్ద ఎత్తున అసాంఘిక కార్యకలాపాలు. ఏకకాలంలో 71 స్పాలపై పోలీసుల దాడులు. 6 అమ్మాయిలు అదుపులోకి. 21 స్పాలకు నోటీసులు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహణపై సిపి బాగ్చి కన్నేరా. బొగ్గు గనుల వేలాన్ని అడ్డుకోవడం కోసమే సిపిఎం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర బెల్లంపల్లి పట్టణంలోని చౌరస్తా వద్ద నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ని సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్వహిస్తున్న బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికే బస్సు యాత్ర చేపట్టామన్నారు. తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం గనుల వేలం నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రారంభించిన సింగరేణి పరిరక్షణ యాత్ర ఆగస్టు 5 వరకు సాగుతుందని తెలిపారు. ఇంకో మాట చెప్తున్నారు, ఈ మధ్య సింగరేణి చర్చ వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ఇంకా మిగతా నాయకులు ముఖ్యమంత్రితో సహా మేము సింగరేణి ప్రైవేటీకరించే సమస్య లేదు. కొంతమంది కూడా ఆ సందేహంలో ఉండొచ్చు. సింగరేణి ప్రైవేటీకరించట్లేదు కదా, ఒక బొగ్గు బ్లాక్ను కదా అమ్ముతున్నది. ఒక బొగ్గు బ్లాక్ను అమ్మినంత మాత్రం సింగరేణి సంస్థలు అమ్మినట్టు ఎట్లా అవుద్ది అని అనుకుంటే పొరపాటు. ఇక్కడున్న ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో పనిలో ఉన్నటువంటి మైన్స్లో బొగ్గు అయిపోతుంది. మీకు విషయం తెలుసో తెలియదో, అసలు సింగరేణి పుట్టింది ఖమ్మం జిల్లాలో. ఆ ఖమ్మం జిల్లాలో బొగ్గు లేదు, ఇప్పుడు అయిపోయింది దాదాపు. ఇప్పుడు ఏమైనా ఉంటే ఈ ప్రాంతంలో ఉంది, ఈ మంచిర్యాలలో లేదా పెద్దపల్లిలో, ఈ జిల్లాల్లో ఆదిలాబాద్ దాకా ఉన్న అడవిలో ఇక్కడ బొగ్గు బ్లాకులు ఉన్నాయి. ఈ బొగ్గు బ్లాకులన్నిటి ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత సింగరేణి ఇప్పుడున్న మైన్లతోటి బతికే సమస్య లేదు. ఇప్పుడున్న మైన్లు ఎంతో కాలం ఉండదు ఇంకా. అందుకే ప్రభుత్వం యొక్క కుట్ర ఏంటంటే ఇప్పుడున్న మైన్లు జోలికి రాదు,
సింగరేణిని ప్రైవేట్ వాడికి అమ్మటం అనేది డైరెక్ట్గా బేరం పెట్టదు, దీనికి మాత్రం అన్నం పెట్టదు. కోసం సిపిఎం రాష్ట్ర కమిటీ శాయశక్తుల కృషి చేస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మాకు ఈ ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలి. ఈ రోజున యాత్ర ఇక్కడి నుంచి ప్రారంభమై ఒక వారం రోజుల పాటు జరిగి 5వ తేదీన కొత్తగూడెంలో ముగుస్తుంది. ఈ యాత్రకు మా నాయకుడు రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు వీరయ్య గారు నాయకత్వం వహిస్తున్నాడు. అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాలు అక్షయ్ గారు ఇద్దరు సభ్యులుగా పాల్గొంటున్నారు. మధ్యలో కూడా రాష్ట్ర కేంద్ర నాయకులు కూడా హాజరవుతున్నారు. బివి రాఘవ్ గారు వస్తున్నారు. అట్లాగే కేరళ నుంచి కూడా ఓ ముఖ్యమైన నాయకుడు రాఘవన్ గారు వస్తున్నారు. ఇంకా అనేక మంది యాత్రలో పాల్గొంటారు. మధ్యలో ఈ మొత్తం యాత్రని సక్సెస్ చేసే దానికోసం ప్రజలు కార్మికులు సహకరించాలని, ఈ యాత్రకు ప్రచారం ఇచ్చి ప్రజల్లో చైతన్యం కలిగించి దానికి తోడ్పడాలని పత్రికా బృందానికి కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేములవాడ రాజన్న దేవస్థానంకు అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుమతిగా ఇచ్చిన తెలంగాణ చేనేత కార్మికుడు. సిరిసిల్ల చేనేత కార్మికులు నల్ల విజయ్ కుమార్ కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే శాల్వ మరియు చీరను తాను స్వయంగా చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవారికి బహుకరించుటకు ఆలయ ఈవో వినోద్ రెడ్డికి అందజేశారు. వీరి వెంట ఈవో సిసి ఎడ్ల శివ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తోస్తు. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. తొమ్మిదిగా చాలా 5 మీటర్. ఓకే. సోనియా గాంధీ, నరేంద్ర మోడీ గారు
నా పేరు నల్ల విజయ సుశీల చేనేత కళాకారుణ్ణి. గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారిగా అగ్గిపెట్టెలో ఇమిడిపోయి పట్టు చీరలు తయారు చేసి వివిధ తెలంగాణ టెంపుల్కి ఇవ్వడం జరిగింది. అదే తరహాలో ఆయన వారసత్వాన్ని పులింపుతో నేను కూడా అగ్గిపెట్టెల చీరనే కాకుండా శాలువాను తయారు చేసి వివిధ రాజకీయ నాయకుల చేత శభాస్ అనిపించుకునే కాకుండా చేనేత కళారత్న అవార్డు కూడా పొందడం జరిగింది. అదే తరహాలో మా నాన్నగారు పునర్వైభవం చేసిన ఈ అగ్గిపెట్టెల చీరను తరతరాలుగా మినిమం ఒక 7 నుంచి 2 నెలల ఒకసారి వెమ్మవాడ రాజరాజేశ్వర స్వామి మరియు అమ్మవారికి మా ఇలవెల్పు కావడం వల్ల 10 సారి ఈ అగ్గిపెట్టెల చీరను శాలువాను ఇవ్వడం జరుగుతుంది. అదే తరహాలో ఈనాడు కూడా ఈ చీరను శాలువాను తీసుకొని స్వామివారి మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఇంకా మరెన్నో ప్రయోగాలు చేసుకుంటూ మళ్ళీ అమ్మవారి స్వామివారి దర్శించుకుంటానని కోరుకుంటున్నాను. శ్రీశైలం ప్రాజెక్టు పాతాళగంగ వద్ద త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ ఈశ్వర్ సిద్ధి గురుచరణ్ గౌడ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమేష్ పాతాళగంగలో తమ కారుతో పాటు స్నానం చేస్తుండగా ప్రాజెక్టు అధికారులు హఠాత్తుగా 4వ గేటు తెరవడంతో హఠాత్తుగా నీటి మట్టం పెరిగింది. దాంతో ఆందోళనకు గురైన వారు స్థానికుల సహాయంతో అతి కష్టం మీద కారును ఒడ్డుకు చేర్చి వారు కూడా బయటపడ్డారు. మన దాంట్లో లేదా మన దాంట్లో లేదా
పల్నాడు జిల్లా నర్సారావుపేటలో గుట్కా వ్యాపారి ఇంటిపై దాడి, సామాగ్రి ధ్వంసం. నోముల మల్లికార్జున అనే గుట్కా వ్యాపారి ఇంటిపై దమ్మలపాటి పూర్ణచంద్రరావు దాడి. అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన దమ్మలపాటి పూర్ణచంద్రరావు దాడిలో వ్యాపారి మల్లి కుటుంబ సభ్యులకు గాయాలు. దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. పోలీసులు రాకతో ఘటనా స్థలం నుండి వెళ్లిపోయారు దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు. మా షాప్లో మేము ఇంట్లో కూర్చొని మా అమ్మాయి నేను టిఫిన్ చేస్తున్నాం. చేసే దమ్మాలపాడు పూర్ణచంద్రరావు, అల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి బయట వచ్చి నుంచున్నాడు. ఏంటండి అని అడిగినందుకు ఏంద్రా లవడాగా అని చెప్పి, ఆయనకి మీకు రిలేషన్ ఏంటి? ఎటువంటి రిలేషను లేదు మాకు. ఆ ఏంద్రా లవడాగా అని చెప్పి లోపలికి వచ్చి ఎగబడ్డాడు. ఎగబడిన తర్వాత బయట 20 మంది కుర్రోళ్ళు వచ్చి సీసీ కెమెరాలు ఇవన్నీ పగలగొట్టడం జరిగింది. ఆడవాళ్ళు అడ్డం వస్తే ఆడవాళ్ళని కొట్టడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏందని అడిగితే, ఏంద్రా నీతో చెప్పేది, నువ్వు బయటికి రారా, దమ్ముంటే చూసుకుందాం అని చెప్పారు. చీరలు బట్టి లాగారు, కొట్టారు, విపరీతంగా కొట్టారు, అన్నీ లాగేశారు, చీరలు లాగారు. నిన్ను ఊళ్ళో ఉండ నువ్వు బతకడానికి లేదు, నువ్వు ఊరు వదిలిపెట్టిపోవాలి అంటున్నాడు. అదేమంటే ఎమ్మెల్యే గారు చెప్పారని మాట్లాడాడు. ఎమ్మెల్యే గారే పోయి దౌర్జన్యం చేసిరా అని చెప్పాడు. చెప్పిన వ్యక్తి దమ్మాలపాటి తల్లం పూర్ణచంద్ర అనే వ్యక్తి, నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, నేను నోముల మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆ వ్యాపారాన్ని ఆపాలి అంటే, సరే నువ్వు వెళ్ళు, నువ్వు తీసుకొని వెళ్ళు, గొడవ చెయ్యి, ఆ తర్వాత నేను చెప్తానని ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు అని నిన్న పెద్ద మనుషుల సమక్షంలో చెప్పాడు. పెద్ద మనుషులు ఎవరు? కళ్యాణం రాంబాబు అనే వ్యక్తి సమస్యలో మధ్యలో ఎమ్మెల్యే గారి ఏదో చెప్పి మా మీద రౌడీలకు తీసుకొని వచ్చాడు. అయితే ఆపే వ్యాపారం నేను ఊరు రోజులు పెట్టి పోవాలంట. అది నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ. అప్రమత్తమైన సిటీ పోలీస్. బస్ కోసం గాలింపు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేసి పట్టుకున్న పోలీసులు. హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన 2 డ్రైవర్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఒక వ్యక్తి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది. అది నిర్మల్ నుంచి పామూరు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు, అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు, ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పామూరు వెళ్తుంది. అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసిండు అని చెప్పేసి ఒక 100 కాల్ వస్తే ఎమ్మటే మన ఓయి పోలీస్ పెట్రోల్ కార్ తర్వాత బ్లూ కోట్ మొబైల్ 2 కూడా వెళ్ళేసి తార్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు 1011 బిల్డర్ దగ్గర ఆ వెహికల్ని అబ్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులను పిలుస్తుందనే భయంతో ఆ డ్రైవరు మెట్టుగూడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము. ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి వినతి పత్రం అందించిన సుగలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి, మా అమ్మాయి సుగలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడిన హత్య కేసును
సిబిఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సిబిఐ వరకు కేసు వెళ్లలేదు అని సుగలి ప్రీతి శ్రీమతి పార్వతి కన్నీటి పూర్వాంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం అందించారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తన కుటుంబంతో కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సిబిఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ సుగలి ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి శ్రీమతి పార్వతి గారు పోరాడుతూనే ఉన్నారని, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని తెలిపారు. నా పేరు పుతుంబాక భారతి. అందరికీ తెలిసిందే, ఏరియా మొత్తానికి తెలుసు నేను. అందుకని పేదలు కాదు ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు 2-3 సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షల చెక్కు రాశారు. ఇవాళ చెక్కు రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. దీన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్కు తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు. కౌలు రైతు కుటుంబం, వెంకటేశ్వరరావు ఆయన పేరు. భార్య భర్త, తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు, అమ్మాయి అబ్బాయిని. వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే. ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మినహాయింపు ఏం లేదు. అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలం అండి, ఇప్పుడేం కాదు. కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం. అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఉత్తరాఖండ్ లంగ్సీలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై విరిగి పడుతున్న కొండ చర్యలు.
उधर बुलाया नहीं बुलाया कोई? हाँ उधर आ गए। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.